హాయ్ అందరికీ. నేను ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అనుకుంటున్నారా? అదేనండి, మన హైదరాబాద్లో ఉన్న గ్రేప్ ఫెస్టివల్కి వెళ్తున్నాం. అది వచ్చేసి మనకి రాజేంద్ర నగర్లో ఉందండి. ఎగ్జాక్ట్ లొకేషన్ కావాలంటే మనం గూగుల్ మ్యాప్స్లో గ్రేప్స్ రీసెర్చ్ స్టేషన్ అని టైప్ చేస్తే మనకి డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. ఇంకా క్లియర్గా కావాలి అని అంటే కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అని టైప్ చేసి లొకేషన్ పెడితే మన దానికి ఆపోజిట్ లైన్లోనే ఉంటుందండి గ్రేప్ రీసెర్చ్ స్టేషన్. అదిగోండి బోర్డు కనిపిస్తుంది చూడండి, క్లియర్గా ఉంటుంది రూట్ మొత్తం. ఎంట్రన్స్ నుండి డైరెక్ట్గా ఒక 500 మీటర్స్ వస్తుందండి లోపలికి. గ్రేప్స్ ఫామ్ దగ్గరికి వెళ్తే మనం రోడ్లోకి ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్ అంతా కాలేజ్ ఉంటుందండి, లెఫ్ట్ సైడ్ మొత్తం రీసెర్చ్ సెంటర్. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అండ్ ఇదే రాజేంద్ర నగర్ అండి, వచ్చేసాం. ఇదంతా కూడా అదేనండి రీసెర్చ్ సెంటర్, గ్రేప్స్ రీసెర్చ్ సెంటర్ బోర్డు కూడా కనిపించింది మనకి. అండ్ ఇది వైన్ ఎంట్రన్స్ గేట్ అండి. గేట్ దగ్గర నుండి మనకి ఫామ్ దగ్గరకు వచ్చేసి 500 to 600 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది అనమాట. మేము మార్నింగ్ 7:30 to 8 మధ్యలో బయలుదేరినామండి. అక్కడికి వెళ్ళేసరికి 9 అట్లా అయ్యింది. ఫుల్ ఎండ వస్తుంది, జాగ్రత్తగా వెళ్ళండి. అండ్ అక్కడ వెళ్ళేసరికి 9:15 అట్లా అయ్యేసరికి గేట్లు ఓపెన్ చేయాలి, అన్నీ బంద్ చేసి ఉన్నాయి. మాతో పాటు వెళ్ళిన వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు. మాకంటే ముందు చాలామంది ఉన్నారు, వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు. అందరూ కలిసి రిక్వెస్ట్ చేసినా వాళ్ళు గేట్స్ ఓపెన్ చేయలేదు. ఎగ్జాక్ట్లీ 10కి రండి మేడం అని చెప్పేసి అందరికీ అదే చెప్పారు. సో మేము ఇంకా చేసేది ఏమీ లేక వెనక్కి వచ్చి అలా వెయిట్ చేస్తున్నాం. కానీ చాలా తొందరగా గేట్స్, మేము కూడా టైం వేస్ట్ చేయడం ఎందుకని రిటర్న్ వచ్చేసి బయట ఊరు ఎలా ఉందో చూద్దామని చెప్పేసి ఊళ్ళోకి వచ్చినాం. ఈలోగా 10 అయింది. సో గేట్స్ ఓపెన్ చేస్తారని మళ్ళీ ఒకసారి రిటర్న్ అయ్యి ఫామ్ దగ్గర వచ్చేసామండి. ఫామ్ అయితే బయట నుంచి చూడండి ఎంత బాగుందో. అండ్ మ్యాక్సిమం చాలా వరకు గ్రేప్స్ అన్నీ అయిపోయినాయండి. మనకి ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరిలో స్టార్ట్ అయ్యి అండ్ మార్చ్ ఫస్ట్ వీక్లో ఎండ్ అవుతుందంటండి. వెళ్ళిన వాళ్ళందరం ముందు ఫస్ట్ ఒక గ్రూప్ ఫోటో తీసుకొని మ్యాక్సిమం గ్రేప్స్ అన్నీ అయిపోయినాయండి. మేము మార్చ్ 2nd వెళ్ళాము. అప్పటికి బ్లాక్ గ్రేప్స్, టైప్స్ ఆఫ్ గ్రేప్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా ముందున్న గ్రేప్ ఫామ్లోకి పంపారు, అవి కూడా లేవండి. లాస్ట్ ఒక 5 to 6 లైన్స్ మాత్రమే ఉన్నాయి. కొన్నిటిలో ఎలో చేస్తున్నారు, కొన్నింటికి ఎలో చేయట్లేదు. అండ్ మా దగ్గర సెక్యూరిటీ డిపాజిట్ అని చెప్పి కొత్తగా 250 రూపీస్ అయితే తీసుకున్నారు. గ్రేప్స్ అయితే ఫామ్లో మనం అన్లిమిటెడ్ అండి, ఎన్నైనా తినచ్చు, ఎన్నైనా కోసుకోవచ్చు. బట్ బయటకు వెళ్ళేది మనం తీసుకొని వెళ్తే మాత్రం వాటికి వాళ్ళు కాస్ట్ వేస్తున్నారు వెయిట్ వారీగా. కేజీ వచ్చేసి 500 రూపీస్ అండి. మినిమం అండ్ మ్యాండేటరీగా మనం 1/2 kg అన్న పర్చేస్ చేయాలంట వాళ్ళ దగ్గర లోపలికి వెళ్తే. అండ్ గ్రీన్ కలర్వి మాత్రమే ఉన్నాయి, బ్లాక్ ఇవి లేవండి ఫామ్ మొత్తం. అండ్ చూడండి ఒకసారి ఎంత బాగుంది, ఎంత చల్లగా ఉంది. మధ్యలో వాటర్ వదులుతున్నారండి చెట్ల మధ్యలో. అందరూ వచ్చిన వాళ్ళందరూ గ్రేప్స్ కోసుకొని అక్కడే వాష్ చేసుకొని తింటున్నాడు. అదిగోండి మా బుడ్డోడు కూడా గ్రేప్స్ని ఎంజాయ్ చేస్తున్నాడు. చాలా గ్రీన్గా చాలా బాగున్నాయండి, బంచులు ఉన్నాయి. బాగా అనిపించింది వెళ్తే. వీక్ డేస్లో ఇలాంటివి ప్లాన్ చేస్తే పిల్లలకి ఫామ్స్ చూపించినట్టు ఉంటుంది అండ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. అండ్ వీటి ఆకులు కూడా మనకి బీరకాయ, పొట్లకాయ ఆకులు ఉంటాయి చూడండి, సేమ్ అట్లనే ఉన్నాయి. చాలా బాగున్నాయండి గ్రేప్స్ టేస్ట్ అయితే. అందరు వచ్చి కోసుకొని ఒక చెట్టు కింద కూర్చొని అలా తింటున్నారు. అండ్ కొంతమంది నాకు విచిత్రంగా అనిపించింది, అందరు గ్రేప్స్కే వస్తారా అంటే అవునండి, అందరు గ్రేప్స్కే కాదు. అక్కడ చెట్ల మధ్యలో గ్రీన్గా కనిపిస్తుంది చూసారా, వాటిలో తోటకూర ఉందండి. గలిజేరాకు, తోటకూర ఇలా ఆకుకూరలు ఉన్నాయండి, బాగున్నాయి. అందరు కోసుకుంటున్నారు అండ్ చాలా బాగుందండి ఫాము. ఇదిగోండి ఇక్కడ సెక్యూరిటీ డిపాజిట్ కట్టుకున్నారు ఎంట్రన్స్లో, మాది 250 రూపీస్. అండ్ మేము అవి ఇవి కొంచెం తీసుకొని అక్కడ పేమెంట్ చేసి అలా వచ్చాం. అండ్ అక్కడ ఇంకొక జంతువు మాకు స్పెషల్గా కనిపించిందండి. చెట్ల మధ్యలో పాము ఒకటి కనిపించింది మాకు. అక్కడ ఉన్న వాళ్ళని అడిగాను, ఇలా పాములు వస్తున్నాయి కదా, వచ్చిన వాళ్ళు భయపడతారు కదా అంటే, మీరేనా మేడం వెదర్ కోసం వచ్చేది, అవి రావా బయటకి అని చెప్పేసి అన్నాడు సరదాగా అతను. చాలా బాగా అనిపించింది. సో ఆ రోజు అలా సండే ఎలా గడిచిపోయిందండి. మా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు. అండ్ అక్కడ ఆవులు, గేదెలు, కోళ్ళు, మేకలు చాలా అంటే చాలా ఉన్నాయి. వాటన్నిటి మీద పరిశోధన చేస్తున్నారు. మా బుడ్డోడైతే గ్రేప్స్ చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాడండి.